అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ ఎటో వెళ్ళిపోతుంది. క్రేజ్ అసలు అఖిల్ యాక్టింగ్ చూసి లోపల తమన్ హీరో, అసలు మూవీ తమన్ హీరో. సీట్లు అదిరిపోయినాయి, లోపల స్పీకర్లు పేలిపోయినాయి అనిపించింది మాకైతే. వైల్డ్ చాలా అసలు. భాగ్యశ్రీ యాక్టింగ్ పిండేశాడు, ఎమోషన్ పిండి బత్తాయి చూసి అయిపోయింది లోపల ఎమోషన్స్ అన్ని. మేము అన్ని ఏడ్ చేసింది లోపల థియేటర్లో. అందరు మూవీ చూడండి, ఇదే కావాలి, ఇంకా కావాలి, మళ్ళీ కావాలి. అయ్యగారే నెంబర్ 1. చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. డెఫినెట్లీ ఈ మూవీ హిట్ అవ్వకపోతే ట్విస్ట్లు అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు అసలు ఫస్ట్ 20 minutes కొంచెం బోరింగ్ గా ఉంది కానీ తర్వాత మెల్లమెల్లగా ట్విస్ట్లు వస్తాయి. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, చాలా బాగుంది, చాలా బాగా చేస్తాడు అసలు. ఫస్ట్ టైం ఆఫ్టర్ హెలో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ రేటింగ్ 8.59 అలా. ఇప్పుడే సినిమా ఉషా భయ్యా వేరే లెవెల్. చాలా రోజుల తర్వాత అరే అఖిల్ అన్న యాక్టింగ్ ఏంద్ర, ప్రతి సీన్ కనెక్ట్ అయిపోయింది భయ్యా. చాలా బాగుంది. అంటే నేను అఖిల్ అన్న సినిమాలు చాలా చూసినా కానీ ఆ సినిమాలు వేరు, ఈ సినిమాలు మాస్ లుక్ అయినా, అంటే రొమాంటిక్ యాంగిల్ అయినా, ఆ డాన్స్ అయినా, ఆ పర్ఫార్మెన్స్ అయినా, అసలు అఖిల్ అన్న ఇట్లా ఎప్పుడు చూడలే భయ్యా. అది ఏం యాక్టింగ్ భయ్యా, అద్దర కొట్టింది. ప్రతి సీన్ ప్రతి పేమ్ అదిరిపోయింది భయ్యా. ఆ ఎమోషనల్ కి నాకు ఎప్పుడు ఏడుపు రాదు భయ్యా, ఎప్పుడు ఏడవలేదు లైఫ్ లో. ఫస్ట్ టైం అన్న అఖిల్ అన్న యాక్టింగ్ చేస్తా అంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అరే సినిమా అంటే ఇదే, అరే యాక్టింగ్ అంటే ఇది. చాలా మంది ట్రోలింగ్ చేసి ఒకసారి సినిమా చూడండి భయ్యా. లవ్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ సినిమాలో మొత్తం ఉంటుంది భయ్యా. మీరు చాలా కనెక్ట్ అయితే సినిమా. అఖిల్ అన్న యాక్టింగ్ ఏ సినిమాలో చూడలే, ప్రాణం పెట్టి తీసింది భయ్యా. స్టోరీ మాత్రం అదిరిపోయింది భయ్యా. స్టోరీ రివీల్ చెయ్యా, క్లైమాక్స్ భయ్యా, ఇంటర్వెల్ బ్యాండింగ్ ఉంటుంది భయ్యా, బీజిఎం, ఆ ఫైటింగ్ సీను అసలు వేరే లెవెల్ రా భయ్యా. అసలు అఖిల్ అన్న ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చూడలేను. అఖిల్ పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. అయ్యగారే నెంబర్ 1, పక్కా నేషనల్ అవార్డ్ రావాలా. ఊర్రా మా ఉచ్చకోత. భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంది కానీ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయికి ఎక్కువ సీన్స్ లేవు. డిసప్పాయింట్ అవ్వడం అంటే ఎక్కడ అవ్వలేదండి ఎక్కువ. అంటే డిసప్పాయింట్ అవుతాము అనుకున్నప్పుడు ట్విస్ట్ వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ తమను కొట్టాడు, అసలు సీన్ కాదు, కళ్ళు మూసుకొని విన్నాం మేము మొత్తం. అంటే సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి, హైలైట్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయిన సీన్ ఎక్కువ పొడిచలే ఉన్నాయండి. అంటే ఎట్లా అంటే లాస్ట్ ఒక ట్విస్ట్ వస్తుంది. చెప్దామా ట్విస్ట్ చెప్పచ్చా? లెనిన్ బ్లైండ్ అంటారండి, హీరో బ్లైండ్, లాస్ట్ హీరో బ్లైండ్ అంటారండి. రాజాదికి పనికి రాదు సినిమా ముందర, రాజాదికి పనికే రాదు అసలు. ఇలా నరాలు లేచాయి, అలా ఆడు పొడుస్తాడు, అయిపోయింది మాకు ఇక్కడ. ఈజీగా పక్కా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ లెవెల్ నిజంగానే. హీస్ బెటర్, ఫార్ బెటర్ పాత మూవీస్తో కంపేర్ చేసుకుంటే. అండ్ లాస్ట్లో ఇచ్చిన సెకండ్ హాఫ్ ట్విస్ట్ కానీ చాలా బాగున్నాయి. అసలు చాలా బ్రహ్మాండంగా తీశారు మూవీ. అవుతాయి స్టోరీ లైన్ అవుతే ఎక్సలెంట్. అసలు ఊహించలేం ఎవరు సెకండ్ హాఫ్ నుంచి వచ్చిన ట్విస్ట్లు అన్నీ కూడా. చాలా బాగుంది సినిమా, అయితే బాగుంది. యాక్షన్ సీన్స్ ఉన్నాయండి. లాస్ట్ వచ్చే సెకండ్ హాఫ్ నుంచి మొత్తం యాక్షన్ సీన్సే ఉంటాయి. అండ్ లాస్ట్ ఫైట్ ఏదైతే ఉందో జాతర ఫైట్ నుంచి కూడా సినిమా ఒక టర్న్ పాయింట్ తీసుకుంటుంది. అప్పటి వరకు ఎలా ఉన్నా కూడా అప్పటి నుంచి అఖిల్ విశ్వరూపం చూస్తాం మనం. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. అసలు ఎవరో కూడా ఊహించలేరు. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు, అందులోని క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా చాలా బాగా ఇచ్చారు అసలు.